this is yours Padmanjali Tangturi and welcome to my channel E-Learning Educate. So today we are going to see about NCERT History Class 8 Chapter 6 Part 2 Viewers, Iron Smelters and Factory Owners. So మనం Part 1 లో అసలు Indian textiles in the world market, Indian textiles in the European market, సో ఆ యొక్క టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అసలు టెక్స్టైల్స్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గా ఎంత పేరు ప్రఖ్యాతి గాంచింది అంటే సో ఆ టెక్స్టైల్స్ ని నేసినటువంటి వ్యూవర్స్ ఎవరు, సో డిఫరెంట్ ప్లేసెస్ లో ఫేమస్ కమ్యూనిటీస్ గురించి, అలాగే డిక్లైన్ ఆఫ్ ద టెక్స్టైల్స్ ఏ విధంగా జరిగింది అండ్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. సో దీస్ వర్ ద టాపిక్స్ వి డిస్కస్ ఇన్ పార్ట్ 2 టుడే. లెట్ మీ సీ. సో ఫస్ట్ లెట్ మీ సీ. సో టెక్స్టైల్స్ అనేది ఇంత పేరు ప్రఖ్యాతి గాంచింది, సో దాని వెనుక ఉన్నటువంటి హస్తకళా నైపుణ్యత, సో ఆ యొక్క చేనేత కార్మికులు ఎవరు, సో ఏ ప్లేస్ లో ఏ కమ్యూనిటీస్ ఫేమస్ ఒకసారి చూద్దాం. సో ఫ్రమ్ బెంగాల్ తాంతియా వ్యూవర్స్ ఆర్ ఫేమస్ అండి. ఫ్రమ్ సౌత్ ఇండియా సాలి, Kaikolats, Devangs are the famous communities for weaving process. So from North India, so Julahas were the famous community. So Julahas ne Mormon viewers and kuda pilustarandi. So these were the famous communities for the weaving process in this particular region. And aslu weaving process anedi any stages lo jarugutundi chuddam. So weaving process anedi 4 stages lo jarugutundandi. So first one is spinning. Weaving, and third one is coloring. Fourth one is block printing. So that's first spinning. So spinning అంటే ఇప్పుడేంటి, స్పిన్నింగ్ అనేటువంటి ఒక ప్రాసెస్ అనేది ఎక్కువగా కూడా ఉమెన్ అనేది చేస్తారటండి. అండ్ అంతేకాకుండా ఈ యొక్క స్పిన్నింగ్ లో చర్ఖా అండ్ తక్లీ అనేటువంటి 2 ఎక్విప్మెంట్స్ అనేది యూజ్ చేస్తారు. చర్ఖా ఈజ్ నథింగ్ బట్ ఏ వీల్ అండ్ స్పిన్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఐరన్ కైండ్ ఆఫ్ సంథింగ్ స్టిక్ లాగా ఉంటుంది, సో దట్ అదే అట్లా విధంగా స్పిన్నింగ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఈ విధంగా ఇట్లా స్పిన్నింగ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి అంటే ఈ యొక్క చక్కా తోటి తిప్పడం జరుగుతుంది. సో దీంతో రోల్ చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో, ఈ యొక్క కాటన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ విధంగా రోల్ చేస్తారు బై యూజింగ్ దిస్ చక్కా. సో ఇది ఎక్కువగా కూడా ఉమెన్స్ చేస్తారు. And then coming to the viewing done by the men. So this was second stage. And third stage was coloring. So coloring, so edaithe the thread was dyed by the dyer. So dyer ni rangrage ani pilustarata. సో కలరింగ్ చేసేటువంటి ఆ యొక్క డయర్ ని రంగ్రేజ్ అని పిలుస్తారట. అండ్ అలాగే ఫైనల్ వాజ్ బ్లాక్ ప్రింటింగ్ అండి. సో బ్లాక్ ప్రింటింగ్ అంటే ఇప్పుడు ఒక ప్లెయిన్ శారీ పైన డిఫరెంట్ కొన్ని ఫ్లవర్స్, ఒక దగ్గర ఒక ఫ్లవర్, ఒక దగ్గర ఒక ఫ్లవర్, ఫ్లవర్స్ గా వేస్తూ ఉంటారు బ్లాక్స్. సో దట్ బ్లాక్ ప్రింటింగ్ అండి. అండ్ అంతేకాకుండా మనం ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఏదైనా జాతర సో అలా వెళ్ళినప్పుడు ఇట్లా ముద్రలు ఉంటాయి. సో ఆ ముద్రలతోటి మనకి గోరింటాక్ అనేది చేతి పైన ఇట్లా ప్రింట్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ వుడ్ తోటి కావచ్చు, వ్యాక్స్ తోటి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఇట్లా ప్రింటింగ్ తీసుకొని సో విధంగా శారీస్ పైన ఇట్లా ప్రింటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ వాట్ ద బ్లాక్ ప్రింటింగ్ వి కాల్. ద డిక్లైన్ ఆఫ్ ది ఇండియన్ టెక్స్టైల్స్. సో ఫస్ట్ థింగ్ ఎందుకు డిక్లైన్ అవడానికి ఒక ఫస్ట్ కారణం ఏమని చెప్పొచ్చు అంటే, సో ఇండియన్ టెక్స్టైల్స్ అనేది బ్రిటన్ యొక్క మెషిన్ మేడ్ టెక్స్టైల్స్ తోటి కాంపీట్ చేయగలగాలి. అండ్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల చీప్గా అమ్ముకోవడం జరుగుతుంది. మనం మ్యాన్ మేడ్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి సో కొంత హై రేట్లో పెట్టడం వల్ల సో అక్కడికి వెళ్ళి కాంపిటీషన్ అనేది ఎదుర్కోగలగాలి. సో కాంపిటీషన్ బై ది బ్రిటన్ టెక్స్టైల్స్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇంపోర్ట్. హై డ్యూటీస్ అనేది వేశారండి. సో ఏంటి అంటే ఫర్ సపోజ్ ఇండియా నుంచి బ్రిటన్కి కొన్ని ప్రొడక్ట్స్ అనేది వెళ్ళాలనుకోండి, హై ట్యాక్సెస్ అనేది వసూలు చేశారండి. ఎందుకు? టు ప్రొటెక్ట్ ది లోకల్ గవర్నమెంట్, లోకల్ మార్కెట్ అండి. సో ప్రొటెక్ట్ ది
లోకల్ గవర్నమెంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. ఫర్ సపోజ్ ఇండియా యొక్క టెక్స్టైల్ యొక్క ఫ్యాబ్రిక్ అనేది చాలా రిచ్ లుక్ ఉంటుంది. సో ఇండియా నుంచి బ్రిటన్ కి వెళ్తే సో బ్రిటన్ లో ఉండేటువంటి యొక్క లోకల్ టెక్స్టైల్స్ యొక్క డిమాండ్ అనేది పడిపోతుంది కాబట్టి సో డైరెక్ట్ గా వద్దని చెప్పకుండా హై ట్యాక్సెస్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. సో డ్యూ ఫర్ నథింగ్ బట్ ఫర్ ప్రొటెక్టింగ్ ది లోకల్ గవర్నమెంట్. మరి బ్రిటన్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు ఎందుకు చీప్ అంటున్నామండి? బ్రిటన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో బ్రిటన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే సో ఇండియాలో కొలోనియల్ రూల్ అనేది చేస్తూ ఉంది. సో చేస్తున్నప్పుడు సో దే డిడ్ంట్ ప్రొటెక్ట్ ది లోకల్ గవర్నమెంట్. సో వాళ్ళు లోకల్ గవర్నమెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నించలేదండి. సో దే జస్ట్ సీయింగ్ యాజ్ ఎ బిజినెస్. సో దే జస్ట్ సీ దే ట్రేడ్ దే ప్రాఫిట్ ఓన్లీ. సో దట్స్ వై ఇండియన్స్ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది డిక్లైన్ దశకు రావడం జరిగింది. 19th సెంచరీ బ్రిటన్ నుంచి వచ్చేటువంటి గూడ్స్ చాలా గూడ్స్ అన్ని కూడా సో ఇండియాలో అది ఎక్కువగా చీప్ గా అమ్మడం వల్ల సో ఇండియన్ టెక్స్టైల్స్ కన్నా కూడా ఎక్కువగా ఈ యొక్క బ్రిటన్ టెక్స్టైల్స్ వాడడం మొదలు పెట్టారండి. సో 1830లో బాగా స్టార్ట్ అయ్యాయండి రావడం. ఆల్మోస్ట్ 1880 కల్లా 2/3 ఆఫ్ ద పీపుల్ వర్ యూజింగ్ దిస్ బ్రిటన్ టెక్స్టైల్ క్లాత్. సో బ్రిటన్ ప్రొడ్యూసింగ్ క్లాత్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దానివల్ల చాలా మంది వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది కోల్పోయారు. మెయిన్లీ బెంగాల్ గాట్ వరస్ట్ హిట్ అని చెప్పొచ్చండి. సో అండ్ స్పిన్నింగ్ అండ్ వ్యూవర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది లాస్ అయ్యారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే సో వాళ్ళు గవర్నమెంట్ కి పిటిషన్స్ అనేది రాయడం జరిగింది. అంటే మమ్మల్ని మాకు ఏదైనా ఆదుకోవాలి, హెల్ప్ చేయమని చెప్పినట్లుగా. అండ్ అంతేకాకుండా ఈవెన్ సో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క హ్యాండ్లూమ్ వీవింగ్ ఇండస్ట్రీ అనేది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అవ్వలేదండి. సో హ్యాండ్లూమ్ వీవింగ్ ఇండస్ట్రీ అనేది కంప్లీట్లీ డిస్ట్రాయ్ అవ్వలేదండి. సో దానికి ఉన్నటువంటి డిమాండ్ దానికి ఉంది. ఏమని చెప్పొచ్చు అంటే కొన్ని ఇంట్రికేటెడ్ బార్డర్స్ సో అదైతే ఏదైతే ఉందో సో రిచ్ అండ్ మిడిల్ క్లాస్ లో ఆ ఇంట్రికేట్ బార్డర్స్ ఒక డిమాండ్ కొంత క్రేజ్ అనేది ఉండడం జరిగింది. అండ్ అంతేకాకుండా పూర్ యూజ్ చేసేటువంటి ద కోర్స్ క్లాత్ కూడా సో మెషిన్ పైన సప్లై చేయలేవు అనమాట. సో దట్ వాజ్ ఓన్లీ డన్ బై ది హ్యాండ్ మేడ్. సో ద ఓన్లీ హ్యాండ్లూమ్ వీవింగ్. సో వీవింగ్ అనేది ఎక్కువగా కూడా ఎక్కడెక్కడ ఫేమస్ అయింది అంటే షోలాపూర్ ఇన్ వెస్టర్న్ ఇండియా అండ్ మధురా ఇన్ సౌత్ ఇండియా అండి. సో మధురా ఇన్ సౌత్ ఇండియా. అండ్ అంతేకాకుండా మహాత్మా గాంధీ నేషనల్ మూవ్మెంట్ అప్పుడు ఎక్కువగా కూడా యొక్క చెక్క అనేది పాపులరైజ్ చేశారు అండి. సో ఫారెన్ గూడ్స్ ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. సో దిస్ చెక్క సో దిస్ వీల్ రిప్రజెంట్స్ ఇండియా ఇన్ ది ట్రై కలర్ ఫ్లాగ్. సో ట్రై కలర్ ఫ్లాగ్ సెంటర్ లో సో యొక్క వీల్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఇండియాని. అండ్ విచ్ వాజ్ అడాప్టెడ్ బై ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎట్ 1931. స్పిన్నింగ్ చేసేవాళ్ళు కావచ్చు, వ్యూయింగ్ చేసేటువంటి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో సో డ్యూ టు ద డిక్లైన్ ఆఫ్ ది టెక్స్టైల్ ఇండస్ట్రీస్ సో వాళ్ళకి వర్క్ అనేది లేకుండా పోయింది. సో దే హ్యావ్ సీన్ అనదర్ వర్క్స్ దట్ ఈస్ సమ్వన్ వర్క్డ్ యాజ్ ఏ అగ్రికల్చరల్ లేబరర్స్ తో వర్క్ చేశారు. అండ్ అలాగే ఇంకొంతమంది సిటీస్ కి వెళ్ళడం జరిగిందండి ఇన్ సర్చ్ ఆఫ్ ది వర్క్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. అండ్ అలాగే కాటన్ మిల్స్ అనేది ఇండియాలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అహ్మదాబాద్ లో, నాగ్పూర్ లో, కాన్పూర్ లో సో ఈ విధంగా కాటన్ మిల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో 1854లో ఫస్ట్ కాటన్ మిల్ సో ఫస్ట్ స్పిన్నింగ్ మిల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు ప్లేస్ ఆఫ్ ముంబై. అలాగే కాటన్ అనేది ఎక్కువగా కూడా బ్లాక్ సాయిల్ లో పండుతుందటండి. సో గుడ్ గ్రోత్ ఆఫ్ కాటన్ అనేది వస్తుందట ఇన్ బ్లాక్ సాయిల్. సో దట్స్ వై దిస్ మిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ నియర్ ద బ్లాక్ సాయిల్ ఇన్ 1854 విచ్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ముంబై. సో ముంబై ఈజ్ ఒక బెస్ట్ ట్రేడింగ్ పోర్ట్ గా పేరు ఉందండి ఆ రోజుల్లో. అండ్ అలాగే 1900 కల్లా ఆల్మోస్ట్ 84 మిల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు నియర్ ముంబై. సో విచ్ ఇస్ నియర్ టు ద బ్లాక్ సాయిల్ బికాస్ ఆఫ్ ది గుడ్ గ్రోత్ ఆఫ్ ది కాటన్. అండ్ అలాగే 1861లో అహ్మదాబాద్ లో కాటన్ మిల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. 1862లో కాన్పూర్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బ్రిటిషర్స్ ఇంపోర్ట్ ఆఫ్ టెక్స్టైల్స్ వాజ్ డిక్లైన్ బికాస్ ఆఫ్ ది వరల్డ్ వార్ 1. సో అప్పుడు ఏంటంటే ఈ యొక్క కాటన్ టెక్స్టైల్స్ ఎవరైతే ఉన్నారో సో ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కి ఆర్డర్ వచ్చింది మిలిటరీ కొరకు క్లాత్ అనేది ప్రొడ్యూస్ చేయమని చెప్పని. సో దిస్ వాజ్ అబౌట్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ. మూవింగ్ ఆన్ టు ద ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. ఇండస్ట్రియల్ రివల్యూషన్ లో క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటి రెండు ఇండస్ట్రీస్ గురించి మనం ఈ చాప్టర్ డిస్కస్ చేస్తున్నామండి. ఇప్పటి వరకు టెక్స్టైల్స్ అనేది డిస్కస్ చేసాం. నౌ లెట్ మీ సీ ద ఐరన్ అండ్ స్టీల్. Now we are going to talk about Tipu Sultan sword అండి. సో ఆ టిప్పు సుల్తాన్ యొక్క స్వార్డ్ అనేది వుడ్ స్టీల్ తో తయారు చేశారట. సో వుడ్ స్టీల్ అనేది అసలు వుడ్ స్టీల్ తో తయారు చేశారు అంటే ఏంటి? సో ఏ విధంగా తయారు చేశారు అంటే
which contains high carbon steel. So high carbon steel toti sharpening edges toti untundi and also with a flowing water pattern. Flowing water pattern toti untundata. So this pattern edaithe undo, so this pattern can do with the small carbon crystals which was embedded into the iron. Okay, carbon crystals embedded into iron. So this was about the wood steel, a sword of the Tipu Sultan. అయితే అసలు ఇది ఎలా తయారు చేశారు, ప్రాసెస్ ఏంటి అంటే దే యూజ్డ్ ఇట్ ఇన్ దే మేడ్ ఇట్ ఇన్ స్మెల్టింగ్ ఫర్నేసెస్. స్మెల్టింగ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు అండి, స్మెల్టింగ్ ఈజ్ నథింగ్ బట్ obtaining a metal from the rock, that is what we call it as a smelting. ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక మెటల్ కానీ ఏదైనా తీసుకొని దాన్ని హీట్ చేసి ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ గా తయారు చేసినట్లయితే, సో ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ అ మెటల్ టు బికమ్ అన్ ఆబ్జెక్ట్, దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఎ స్మెల్టింగ్ ప్రాసెస్ అంటాము. అండ్ ఫర్నేస్ అంటే కొలిమి అంటాం కదండి, మనందరికీ తెలుసు. సో కొలిమి, దట్ ఈస్ వాట్, సో అది స్మెల్టింగ్ ఫర్నేసెస్ ద్వారా తయారు చేసేవారు. అండ్ ఐరన్ తోటి చార్కోల్ అనేది మిక్స్ చేసి ఒక పాట్ లో సర్టెన్ టెంపరేచర్ లో ఉంచి ఈ యొక్క స్వాట్స్ ని తయారు చేసేవారు. అండ్ ద యాంగ్లిసైజ్డ్ వర్షన్ ఆఫ్ ఉక్కు అండ్ ఉరుక్కు. సో ఉరుక్కు ఉరుక్కు అంటే మలయాళంలో ఉరుక్కు అని పిలుస్తారట. ఉక్కు ఇస్ ద యాంగ్లిసైజ్డ్ వర్షన్ ఆఫ్ కన్నడ అండ్ ఉక్కు ఇన్ తెలుగు అండి. So that this was about the wood steel, this was about the sword of the Tipu Sultan. So Michael Faraday అనేటువంటి సైంటిస్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం ని కనిపెట్టారండి. సో ఆ మైకేల్ ఫారడే అనేటువంటి సైంటిస్ట్ కి 4 years పట్టిందట ఫర్ నోయింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది వుడ్ స్టీల్. సరే, అంటే అర్థం చేసుకోండి ఎంత కళా నైపుణ్యత దాగి ఉందో ఇండియాలో అని చెప్పని. వుడ్ స్టీల్ అనేది తయారు చేయాలంటే విచ్ రిక్వైర్డ్ స్పెషలైజ్డ్ టెక్నిక్ ఆఫ్ ది రిఫైనింగ్ ఐరన్, అంటే శుద్ధి చేసినటువంటి ఐరన్. సో రిఫైనింగ్ ఐరన్ అనేది కావాలి, అండ్ విచ్ వాజ్ డన్ బై ది మెన్ మెయిన్లీ. అండ్ అంతేకాకుండా బెల్లో అనేటువంటి ఒక టర్మ్ అనేది మీరు ఇక్కడ తెలుసుకోవాలి. సో బెల్లో అంటే ద ఎక్విప్మెంట్ దట్ పంప్స్ ఇన్ టు ద ఎయిర్, అంటే చార్కోల్ అనేది మండడానికి నథింగ్ బట్ ఒక పొగొట్టామని కూడా మనం అనుకోవచ్చు. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఏ బెల్లో, విచ్ వాజ్ ఎక్విప్మెంట్ దట్ పంప్స్ ఇన్ ఎయిర్. అండ్ అది ఎక్కువగా కూడా ఉమెన్ చేసేవారండి ఈ ప్రాసెస్ ని. స్లోలీ గ్రాడ్యువల్ గా ఈ యొక్క ప్రాసెస్ అనేది వదిలివేయబడిందండి. ఎందువల్ల అంటే చార్కోల్ కోసం ఫారెస్ట్ లోకి ఎంటర్ అవ్వనివ్వలేదు కొలోనియల్ గవర్నమెంట్. ఒకవేళ ఎంటర్ అవ్వనిచ్చినా కూడా హై ట్యాక్సెస్ అనేది వసూలు చేశారు. సో డ్యూ టు ద హై ట్యాక్సెస్ వాళ్ళెవరూ కూడా మెల్లిమెల్లిగా యొక్క టెక్నిక్ ని వదిలివేయడం జరిగింది, విచ్ వాజ్ అబాండోన్డ్. అండ్ అలాగే 19th century, సో బై ద లేట్ 19th century టైంకి ఐరన్ అండ్ స్టీల్ ఇంపోర్ట్స్ అనేది వచ్చాయండి బ్రిటన్ నుంచి. సో దట్ గ్రాడ్యువల్లీ ఒక ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్, ఇండియన్ ఎక్విప్మెంట్స్ అవన్నీ టెక్నిక్స్ అన్నీ కూడా వదిలివేయబడ్డాయి. ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఇన్ ఇండియా 1904లో రిచర్డ్ వెల్ అండ్ అలాగే డోరాబ్జీ టాటా, సో వీళ్ళిద్దరూ కూడా దే ఆర్ సర్చింగ్ ఫర్ ది ఐరన్ ఓర్ అండి. సో డోరాబ్జీ టాటా ఎవరు అంటే హీఈస్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ జమ్షెడ్జీ టాటా. సో జమ్షెడ్జీ టాటా యొక్క ఎల్డెస్ట్ సన్ డోరాబ్జీ టాటా, రిచర్డ్ వెల్. సో వీళ్ళిద్దరు కూడా దే ఆర్ సర్చింగ్ ఫర్ ద ఐరన్ ఓర్. అండ్ అఘారియస్ అనేటువంటి పీపుల్ని కమ్యూనికేట్ అయిన తర్వాత వాళ్ళకి ఏం తెలిసింది అంటే రాజ్హారా హిల్స్ లో ఐరన్ ఓర్ అనేది దొరుకుతుంది అని తెలిసింది. సో దే వర్ క్యారింగ్ ద లోడ్స్, దట్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఎ అఘారియా. సో వాళ్ళని కమ్యూనికేట్ అయ్యాక రాజ్హారా హిల్స్ లో ఐరన్ ఓర్ అనేది దొరుకుతుందని తెలిసింది. బట్ దట్ రాజ్హారా హిల్స్ ఆ సాయిల్ ఏదైతే ఉందో అది చాలా డ్రై అండి. బట్ ఏంటి ఒక ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ అనేది రన్ చేయాలంటే వీ నీడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ది వాటర్. సో వాళ్ళు ఏం చేశారు అంటే సువర్ణరేఖ రివర్ దగ్గర ఎస్టాబ్లిష్ చేశారండి. సో సువర్ణరేఖ రివర్ దగ్గర ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ద ప్లాంట్ నేమ్ వాజ్ టిస్కో, which was established in 1912. So TISCO means Tata Iron Steel Company. So which was established in 1912. And the city చుట్టూరు కూడా అంటే ఈ యొక్క ప్లాంట్ చుట్టూరు కూడా సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ టిస్కో అనేటువంటి ప్లాంట్ చుట్టూరు కూడా సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది, which was named after the Jamshedji Tata. So the name was Jamshedpur.
అండ్ 1914కి వచ్చేసరికి ద సిచ్యువేషన్ వాజ్ చేంజ్డ్. ఏంటి అంటే వరల్డ్ వార్ 1 అప్పుడు ఈ యొక్క బ్రిటిషర్స్ ఏదైతే ఉన్నారో సో ఆ సిచ్యువేషన్లో ఇక్కడ ఎంతైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్కి తగ్గట్టుగా ఐరన్ ఇంపోర్ట్స్ అనేది ఇక్కడ సప్లై చేయవలసి ఉంటుంది. బట్ డ్రామాటికల్లీ ఆటోమేటికల్లీ దట్ ఇంపోర్ట్స్ వర్ డిక్రీజ్డ్, ఇంపోర్ట్స్ వర్ డిక్లైన్డ్ ఫ్రమ్ ద బ్రిటిష్. సో దట్ వాజ్ ఇప్పుడు టిస్కోకి వెళ్ళిందండి ఆ ఛాన్స్. సో టిస్కో ప్లాంట్ అనేది ఐరన్ ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఫర్ ద రైల్వే లైన్స్ టిస్కో ఆల్సో ప్రొడ్యూస్డ్ ఫర్ ఇట్. అండ్ అలాగే 1919కి 100% మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన దాంట్లో 90% అనేది కొలోనియల్ గవర్నమెంట్ యూజ్ చేసుకుందండి ఫ్రమ్ ద టిస్కో. సో ఈ విధంగా హై ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, సో హై ఎస్టాబ్లిష్డ్ కంపెనీగా పేరు ఉందండి టిస్కో. అండ్ దిస్ వాస్ అబౌట్ ది చాప్టర్. అండ్ ఇఫ్ యూ థింక్ ఇట్స్ యూస్ఫుల్, get access to my channel and stay tuned for the next lectures. Thank you.